శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపానికి వేంచేసిన భాగవత గోష్ఠికి నమస్వాగత సుమాంజలితో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాం నయదీః శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య తిరువడి పద్మములకు సాసోహములు సమర్పించుకుంటూ ఆల్వారెంబెరుమానార్జీయర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 17వ పాసురానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తుంది అమ్మ కృపతోటి మనమందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం సృజని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఎన్నిసయాల్ పాడి కొడుత్తాల్ నర్పామాలై ఓమాలై సూడి కొడుత్తాలై చొల్లు சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடవా వన్నమే నల్కు. జయ శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. మనకు నిన్నటి రోజున ఏం చెప్పారు? 10 మంది గోపబాలికలు నిద్రలేపుటము, ఆ 10 మంది జ్ఞానులతోటి కలిసి ఆచార్య తిరుమాలిగా అంటే నందగోపుడి భవనానికి వేంచేయటం జరిగింది. చక్కగా అలా వేంచేశారు. ద్వారపాలకులను ప్రార్థన చేశారు. అంటే దరిదాపుగా సమాశ్రయణం అయ్యింది అని చెప్పుకోవాలి. ఇలా ఈ 10 మంది ఎవరని చెప్పుకున్నాము? జ్ఞానులు అని చెప్పుకున్నాము. మరి ఈ 10కి కూడా ఇంకొకటి చెప్పుకోవాలి. ఏమిటంటే అక్కడ తిరుమాలిగా అని చెప్పింది ఏమిటి? ఆచార్య తిరుమాలిగా అంటే నందగోపుడిది. లోపల ఎవరు వేంచేసి ఉన్నారు? కృష్ణ పరమాత్మ వేంచేసి ఉన్నారు. మరి ఇప్పుడు మనం కోవెలకు వచ్చాము. ఎవరు వేంచేసి ఉన్నారు? పరమాత్మే వేంచేసి ఉన్నారు. అక్కడ ఏది గుర్తు చెప్పబడింది? జెండా గుర్తుగా చెప్పబడింది అమ్మ. ఇక్కడ ఏది గుర్తు? ఇప్పుడు ధ్వజం. మనం ఎక్కడో దూరంగా ఉన్నా కూడా ఒక ధ్వజం కనపడుతూ ఇక్కడ ఏదో కోవెల ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా. అది ధ్వజం గుర్తుగా తెలియచెప్పబడుతుంది అన్నమాట. అలా కోవెల దర్శనానికి వేంచేసేటప్పుడు 10 అని చెప్పుకున్నామే. ఈ 10 ఏమిటట? మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటన్నిటిని అదుపులో పెట్టుకొని పరమాత్మను సేవించుకోవాలి. అలా వచ్చేసాము లోపలికి. చక్కగా ధ్వజం దర్శనం ఇస్తుంది. ధ్వజస్తంభానికి ఏమని దర్శనం నమస్కరించుకుంటాము? నీలాగా చక్కగా స్వామిపై మనస్సు ఉండేటట్టుగా అనుగ్రహించు అని అక్కడ ప్రార్థన చేస్తాము. మళ్ళీ ప్రదక్షిణాపూర్వకంగా వేంచేస్తాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరున్నారు? మన కోవెల చెప్పుకుందాం. మన లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కోవెల మనం చెప్పేసుకుందాం. ఎవరున్నారు? ఆల్వార్ల సన్నిధి ఉన్నది. ఆల్వార్ల సన్నిధికి వచ్చి నమస్కరించుకుంటాము. భూతం సరచ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాలయతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఈ శ్లోకాన్ని సేవిస్తే అక్కడ ఉండేటటువంటి ఆల్వార్లందరికీ నమస్కరించుకున్నట్లు అవుతుంది. అలా దర్శనం చేశాము, నమస్కరించుకున్నాము. కొంచెం ముందుకు వస్తే చక్కగా కృష్ణ పరమాత్మ అర్జునుడు ఆయన హితబోధ చేస్తున్నట్టుగా. ఎవరికి బోధన చేస్తున్నాడు? అర్జునుడి నెపంతో మనందరికీ ఉపదేశం చేశారు పరమాత్మ. ఆ దర్శనం లభిస్తుంది. ఆ పక్కకే లక్ష్మీ నరసింహస్వామి ఏం చేసిన దర్శనం, ఆ సన్నిధి దర్శించుకుంటాము. పక్కనే వేణుగోపాల స్వామి మురళిని ఊదుతూ గోవు వెంట నిలుచున్నటువంటి ఆ మూర్తిని మనం సేవించుకుంటాము. అలా అక్కడ సేవించుకొని కొంచెం ఇలా ముందుకు వస్తే అక్కడ ఆండాలు రంగనాయక సన్నిధి చక్కగా వేంచేసి ఉన్నారు. ఆయన పవళించి ఉన్నటువంటి పాల సముద్రంలో పవళించి ఉన్నట్లుగా చక్కగా వేంచేసి ఉన్నారు. ఆయన్ను దర్శనం. అమ్మ చక్కగా పక్కన వేంచేసి ఉన్నది. అమ్మ దర్శనం. ఆండాల్ తల్లి ఇంత అనుగ్రహాన్ని ఇస్తుంది కదా మనందరికీ. అమ్మను సేవించుకొని కొంచెం ముందుగా వస్తే ఎవరున్నారు? ఇక్కడ భగవద్ రామానుజుల వారు ఉన్నారు. ఆచార్య సన్నిధి.
రామానుజుల వారినే కదా ఇప్పుడు కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం అని సేవించుకున్నాం. భోగ్యంగా ఆయన్ను సేవించుకొని కొంచెం ముందుకు వెళ్తే కంచిలో ఉన్నట్టుగా బంగారు బల్లి వెండి బల్లి దర్శనం లభిస్తుంది. ఎక్కడ మనకు ప్రాప్తమో చూడండి, కంచిలో ఉన్న వాళ్ళకి ప్రాప్తం రోజు దర్శనం. కానీ మనకు పెరుమాళ్ ఈ దర్శన భాగ్యాన్ని కూడా మనకి ఇక్కడ కలిగించారు. అలా పక్కనే సుదర్శన పెరుమాళ్ళు, ముందు పక్కేమో నరసింహస్వామి ఏం చేసి ఉంటారు, అజగియ పెరుమాళ్ళు, అందంగా ఉంటారు కాబట్టి అజగియ పెరుమాళ్ళు, వెనక సుదర్శన పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. ఇలా దర్శనాన్ని చేసుకుని ముందుకు వస్తే భోగ్యంగా సిరియ తిరువడి హనుమస్వామి దర్శనం. అలాగే పెరుమాళ్ళకి ఇష్టమైన తిరుత్తుళ్ళాయి మాలలు అంటే ఇష్టం కదా, తులసి మాలలు, ఆ తులసిని నమస్కరించుకుంటాము. అలా అమ్మ దగ్గరికి రాజ్యలక్ష్మి అమ్మ ఆ పిరాటి దగ్గరికి వేంచేసి అమ్మకు నమస్కరించుకొని ఆ తర్వాత పెరుమాళ్ళకు వచ్చి ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత మాధవ పెరుమాళ్లను సేవించుకొని లోపలికి వెళ్ళి శ్రీ లక్ష్మీ చెన్నకేశవుడు, కేశవుడు అందమైనటువంటి వాడు, అందమైన కేశ సంపద కలిగినటువంటి వాడు, కేసి అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు, అటువంటి కేశవుణ్ణి దర్శనం పొందుతాము. ఇలా సన్నిధిగా వెళ్ళి ఎందుకు దర్శనం చేసుకొని లోపలికి రావాలి అని మనకు ఆచార్యులు చెబుతున్నారు. ఈ అన్ని సన్నిధులకు వెళ్ళండి ముందు, తరువాత పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే అందరి దయంతా కూడా మనపై పడుతుంది. ఎలా చెప్తారట లోపల ఉన్న పెరుమాళ్లకు, పలానా వాడు వచ్చాడు బాగా మంచివాడు అని సిఫారసు చేస్తారు. ఈ సన్నిధులలో ఉండేటటువంటి వారి పెరుమాళ్ల దయ, ఆచార్యుల దయ, ఆల్వార్ల దయ, అమ్మ దయ, మనం లోపలికి పోగానే మనల్ని చూసిన వెంటనే ఆయన గుర్తు రావాల్సిన గుర్తు రాకుండా ఈ దయతోటి మనల్ని కరుణిస్తాడు. అందుకని అన్ని సన్నిధులను దర్శనం చేసుకొని ప్రదర్శనాపూర్వకంగా చేసుకుంటూ పెరుమాళ్ళను దర్శించుకోవాలి అని మనకు తెలియచెప్తారు. అలాగే ఇక్కడ కూడా నందగోపుడు తిరుమాలిగలో ముందుగా ఆచార్యుల్ని దర్శించటం, ఆచార్యుల్ని వేడుకోవటం, ఆ తర్వాత లోపలికి అడుగు పెట్టడం, ఇలాగే కదా నిన్న చెప్పుకున్నాము. ఈ రోజు కూడా అక్కడనే ఉన్నాం. ఎలా నిన్న సంస్కారం గావింపబడ్డాము అనుకున్నాం కదా. పంచ సంస్కారాలు అంటే ఏమిటి? శంకు చక్ర తాపటం, ఊర్ధ్వపుండ్రం, నామం, మంత్రం, యజ్ఞం, ఇవన్నీ 5 కలిపి పంచ సంస్కారాలు. ఇవి పొందితే సమాశ్రయణ పరులు అంటారనమాట. అలా గావింపబడ్డాము. ఆ తర్వాత రోజు మంత్రము సేవించుకోవాలి. ఆయన ఆచార్యులు ఏదిస్తే అది కదా, ఆయన అనుగ్రహించింది ఆయన చెప్పిన సమయంలో సేవించుకుంటాము. అయితే సేవించుకునే ముందుగా ఏం చేయాలి అంటే ఆ యొక్క ఆచార్య పరంపర, ఎవరైతే మంత్రాన్ని పోగొట్టకుండా మన దాకా తీసుకొచ్చి మనకిచ్చారు కదా, అందుకని ఆ పరంపరను సేవించుకోవాలి. ఆ పరంపరలో 13 నామాలను సేవించుకుంటాము. అలా వచ్చి స్వామివారి దగ్గరికి రావటం అన్నమాట. ఆచార్యుల దగ్గర నుంచి ఆ 13 నామాలను కూడా ఒక శ్లోక రూపంగా తెలుసుకుందాము. ఇలా అస్మద్దేశికం అస్మదీయ పరమాచారాన్ అశేషాన్ గురు శ్రీమన్ లక్ష్మణ యోగి పుంగవ మహాపూర్ణౌ మునిం యామునీం రామం పద్మ విలోచనం మునివరం నాథం శటద్వేషిణిం సేనేశం శ్రియమిందిరా సహచరం నారాయణం సంశ్రయే అంటూ చక్కగా ఆ ఆచార్య పరంపరను సేవించుకుంటాము. ఇలా సేవించిన తరువాత ఈరోజు ఏమిటి పాసురంలో? నందగోపుడు వచ్చేసి ఆచార్యుడు, యశోద వచ్చేసి మంత్రం. ఆ విధంగా తెలుపబడుతుంది మన ఆండాళ్ళ తల్లి. అందుకనే మనం ముందు సమాశ్రయణం దాని గురించి కొంచెం తెలుసుకున్నాం. డైరెక్ట్ గా వెళ్ళటం కాకుండా ఆచార్యులను సేవించుకొని ఆ మంత్రము, ఆ సమాశ్రయణం అలా తెలుసుకొని ముందుకు అడుగు పెడుతున్నాం అన్నమాట. అలా లోపల నందుని నిన్న ఏం చెప్పుకున్నాము? నందుడి ఇంటికి ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారు తలుపులు ఊరక తాళం తీసి లోపలికి వెళ్ళమన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మాకు ఈ తలుపులు రావండి అన్నారు. ఎందుకు అంత బిగుచుకొని ఉన్నాయో తెలుసా? అక్కడ కృష్ణయ్యపై ప్రేమ అన్నిటకు, అచేతన వస్తువుకు ప్రేమే, చైతన్యం కలిగినటువంటి వస్తువుకు ప్రేమే. ఇప్పుడు తలుపులు అనేది అచేతనమే కదా, చైతన్యం లేదు కదా, అయినా వాటికి ప్రేమే. మా కృష్ణయ్యని ఎవరొచ్చి ఏం చేస్తారో అని బిర్రు బీచుకుంటాయట ప్రేమతోటి. అలా ప్రేమ కలిగినటువంటి తలుపులను ఎవరు తొలగించాలి అంటే ఆచార్యులే. అది ప్రేమైనా ద్వేషమైనా ఏదైనా నిన్న చెప్పుకున్నాం కదా, పుండరీకుడు అలాగే శతబంధుడు అని, పుణ్యమైన పాపమైనని.
అలాగే ఇక్కడ కూడా ప్రేమైన ద్వేషమైన పరమాత్మను దర్శింపచేయవలసినది ఆచార్యులే. అందుకని నిన్న తలుపు తీశారు. ఈవేళ చక్కగా అందరూ వాళ్ళ ఇంటిలోకి ప్రవేశించడం జరిగింది. అక్కడ లోపల ఎలా పడుకొని ఉన్నారట? నందుడు ముందుగా, తర్వాత యశోద, తర్వాత కృష్ణ పరమాత్మ, ఆ తర్వాత బలరాముడు ఇలా వేంచేసి ఉన్నారు. మరి ముందుగా నందుడిని నిద్ర లేపాలి కదా. అయితే నందుడికి నిద్ర లేపటానికి ముందు ఎందుకు పడుకొని ఉన్నాడు నందుడు ముందు అని అంటే, ఎక్కడ కృష్ణ పరమాత్మను ఎవరు వచ్చి మోహించుకు తీసుకుపోతారోనని పాపం ఆయన కాపలాగా ముందే పడుకొని ఉన్నాడట. అంటే మన్మధుడికే మన్మధుడు మన స్వామి. అయితే ఆయన మనవడు అనిరుద్ధుడు అని చెప్పుకుంటాం కదా. ఆ అనిరుద్ధుణ్ణి ఆడపిల్లలు తీసుకువెళ్లారు అంటారు. అలా ఆయనకి అంత సౌందర్యం ఉండే ఆడపిల్లలు తీసపోతే ఈయన సౌందర్యానికి సౌందర్యం ఇక్కడి నుంచే కదా వచ్చింది, ఆ సౌందర్యం మనవడి కంటే. అందుకని ఈయనను తీసుకుపోతారేమోనని కాపలాగా పడుకున్నాడండి నందుడు అనే చమత్కారంగా ఇక్కడ మనకు ఆచార్యుడు వారు తెలియచెప్తారు. ఇప్పుడు మనం పాసురం సేవించుకొని చక్కగా ఆ పాసుర వ్యాఖ్యానంలోకి వెళ్దాం. సేవిస్తారమ్మా? సరే, చక్కగా పాసురం సేవించుకున్నాము. రేపు మరొకరు సేవించండి. అట్లా రోజు సేవించుకుంటూ ఉంటే మనం కూడా ఏదో అదొక తృప్తి అంతే. రోజు ఉదయం సేవిస్తున్నాము, కాకపోతే గోష్లో సేవించుకున్నామని అంతే. సరే, ఇలా నందుడెవరు? ఆచార్యులు. ఆ యశోద పిరాట్ ఎవరు? మంత్రం. అవి రెండు గుర్తుపెట్టుకోండి ఇందులో. సరే, అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం. ఏం చెప్తున్నారు? అంబరమే అంటే వస్త్రములు, తన్నీరే అంటే త్రాగేటటువంటి నీరు, సోరే అంటే అన్నము అరుం చేయం అంటే చేయునట్టు, దానం చేయునట్టు మా స్వామి అని. ఎంబెరుమాన్ అంటే మా స్వామి. నందగోపాల నందగోపాలుడు. ఎజుందురాయ్ లేచిరమ్ము. కొంబనార్కెల్లాం ఎటువంటిది అమ్మా? బంగారు తీగ వంటిది అన్నట్టుగా ప్రబ్బలి తీగ వంటి స్త్రీలకందరుకును కొజుందే తీగ వలె ముఖ్యమైనదానా. కులం ఈ గొల్ల కులమునకు. విలక్కే మంగళ దీపం వంటిదానా. ఎంబెరుమాటి మాకు స్వామివైన దానా. అది స్వామి ఎవరు? పరమాత్మ. ఈమె ఎవరు? స్వామిని అని అమ్మని చెప్తున్నారు. ఎవరిని? యశోద పిరాటిని. అసోదాయ్ యశోద అరివురాయ్ తెలివిని తెచ్చుకునుము. అంబరం ఆకాశమంతయు ఊడు రత్తు పరుచుకున్నట్లు ఓంగి పెరిగి ఉలకు లోకములన్నిటినీ అలందా కొలచుటకుచే ఉంబర్ దేవతలకు కోమానే రాజా ఉరంగాదు నిదురించక ఎజుందిరాయ్ లేచిరమ్ము. సెం ఎర్రని, కొన్ బంగారు, కజల్ కడియములు గల, అడి పాదములు గల, సెల్వా శోభగల బలదేవా అంటే బలరామా. ఉంబియుం నీ తమ్ముడగు శ్రీకృష్ణుడును. నీయుం అంటే నీవును. ఉరంగేలో నిదురించకండి అంటూ తెలియచెప్తున్నారనమాట. ఎందుకని అలా నిద్రించకండి అని తెలియచెప్తున్నారు అంటే లేచి రమ్మని ఇద్దరును కూడాను. సరే, అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం. వెరీ గుడ్. అంబరమే అంటే ఏమిటి? వస్త్రాలు. తన్నీరే అంటే త్రాగే నీరు. సోరే అంటే అన్నము. అరుం సెయ్యం మనం చేసేటటువంటి వాడు. ఆచార్యులు ఎటువంటి వారి? నందగోపుడు అంటే లేదు అనకుండా వస్త్రాలను దానం చేసేవాడు, అన్నాన్ని దానం చేసేవాడు, త్రాగు నీరును దానం చేసేవాడు. ఎలా దానం చేసేవాడట? ఉదారంగా, ఏదో కొంత ఇచ్చి ఇంక లేదన్నట్టు కాదనమాట. ధర్మంగా దానం చేస్తూ ఉండేటటువంటి వాడు. అందుకనే ఇక్కడ ఏకారంతో చెప్పబడింది అంబరమే అంటూ.
అలా దానం చేస్తూ ఉండేటటువంటి స్వామి అరుం సెయ్యం ధర్మమును చేయునట్టి వాడు. ఎలా అట? ఏదో సమయం కాని సమయంలో దానం చేస్తే ఎవరు తీసుకుంటారండి? ఇప్పుడు వస్త్రం ఉంది, చలికాలంలో దానం చేస్తే బాగా పుచ్చుకుంటారు. తాగేటటువంటి నీరు ఎండాకాలం. ఆహారము ఎవరికి ఆకలిగా ఉంటే వాళ్లకు. అలా ఈయన ఈ మూడింటిని బాగా దానం చేసేవాడు కదా. ఏదో నేను దానం చేస్తానని రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 వరకు మంచినీళ్లు దానం చేస్తానంటే పుచ్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అలా చెప్పేటటువంటి వాడు కాదు. సమయానికి తగినట్టుగా వాటిని దానం చేసేటటువంటి వాడు అని గొప్ప చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ముందు ఈయనను పొగడాలి కదా. ఇంట్లోకి ప్రవేశించారు, ఆయనను పొగిడి ఆయనతోటి పని చేయించుకుంటే కదా కృష్ణయ్య సంశ్లేషం జరిగేది. అందుకని వాళ్ళ తండ్రి గారిని చెప్తున్నారనమాట. వీళ్ళు ఆచార్యులుగా భావన చేస్తూ తెలియచెప్తున్నారు. ఎలా అంటే, ఇక్కడ పొగిడినా కూడా అది నిజమే అయి ఉన్నది. పొగడతంటే ఊరక అబద్ధం పొగడత కాదు, నిజమైనటువంటి పొగడత. అమ్మ ఏది చెప్పినా అది నిజమే, అది సత్యమే. అలా శ్రీకృష్ణదేవరాయల సభలో ఒకసారి కృష్ణదేవరాయలు ఒక ప్రశ్న వేశాడు. ఏమిటట ఆ ప్రశ్న అంటే, ఇక్కడ అంతా కూడా ఎంట్రుకలు వస్తాయి, ముందుంటాయి, వెనకుంటాయి, అంతా ఉంటాయి, మగవాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి, మరి అరచేతులలో మొలవటం లేదేమిటి అని ఆయన ప్రశ్న వేశారు. అక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా పండితులు, చెప్పకపోతే ఏమో రాజు, చెప్పాలంటే ఆన్సర్ లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారట. అప్పుడు తెనాల రామలింగుడు ప్రవేశించాడు సభలోకి. ఈయనే కదా అసలు తారకుడు. ప్రవేశించాడనమాట. అలా ప్రవేశించి ఏంటో ఎవరిని చూసినా గాని, మంత్రుల్ని చూసినా, కూర్చున్న పండితుల్ని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. రాజు కూడా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఏమిటో ఉన్నదే అని ఆయన లోపలికి వచ్చి చక్కగా రాజుగారిని, ఏమిటి రాజా అందరూ ఆలోచిస్తున్నారు అని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, ఇది ప్రశ్న అన్నాడు. ఓ అదే ఉంది ఆయన చెప్పడం. అదే ఉంది, నువ్వు రోజు రాసులు 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 దానం చేస్తూ ఉంటావు కదా, గ్యాప్ ఎక్కడ ఇచ్చావు ఎంట్రుకలు మొలవడానికి, అందుకని మొలవలేదు అన్నారనమాట. అంటే వీళ్ళేమన్నారు, కూర్చున్నట్టు మండుతుంది వీళ్ళకు. ఆయన రాజుకేమో, అబ్బా నేను అన్ని దానం చేశానా అని చప్పట్లు కొట్టుకొని ఆనందపడుతున్నాడు రాజు. వీళ్ళు చూసే వాళ్ళకుల్లా ఆయన అడగడం వీళ్ళు చెప్పడం ఏమిటో అన్నట్టుగా వీళ్ళు కొంచెం కోపంగానే ఉన్నారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు పండితులంటే, రాజా మీకేమో దానం చేసి చేసి చేతులకు ఎంట్రుకలు రాలేదన్నారు, మరి ఆయనకి ఎందుకు ఎంట్రుకలు రాలేదు అడుగయ్యా అంటే రాజు అడిగారు. అవును మీకెందుకు రాలేదు, నేనంటే దానం చేశాను అన్నారు కదంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు ఇస్తూ ఉన్నాను నేను పుచ్చుకుంటూ ఉన్నా, పుచ్చుకొనే సంచులు పోసుకొని పుచ్చుకొనే ఎక్కడ గ్యాప్ ఉందండి ఎంట్రుకలు మొలవడానికి, అందుకని రాలేదు మహారాజా అన్నారు. అంటే దానికి కూడా చప్పట్లు కొట్టుకొని ఆనందపడ్డాడు పాపం రాజు. పొగడతంటే ఇష్టం కదా, అలా ఆనందపడ్డాడు. మళ్ళీ తర్వాత వీళ్ళు పండితులు ఏం ఆలోచన చేశారు, అయ్యా ఆయనకు నీకు కాదు మాకు కూడా లేవు కదా అని ప్రశ్నించారు. అదే అడిగాడు మహారాజు. అవును కదా వారికి కూడా లేవు కదా, ఎందుకు అంటే దానికి ఏం చెప్తున్నాడో తెలుసా, ఇప్పుడు మీరు ఇన్ని నాకు 4 బస్తాలు బంగారు నాణ్యాలు ఇచ్చారు మెచ్చుకొని, అబ్బాయిడికి నాణ్యాలు వచ్చినాయి, అబ్బాయిడికి నాణ్యాలు వచ్చినాయి, ఇట్లా అనుకొని ఇట్లా రుద్దుకొని ఇట్లా కొట్టుకొని వాళ్ళకు ఎంట్రుకలు మొలవట్లేదు అంటే ఈర్ష్య అసూయ, ఈర్ష్య అసూయ స్వభావాలతోటి వాళ్ళకి ఎంట్రుకలు మొలవట్లేదు రాజా అని చెప్పారట. అంటే పొగడత ఆ విధంగా ఉంటుంది. అలా ఆండాళ్ళ తల్లి కూడా ఇక్కడ పొగుడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 4 బస్తాలు ఆయన ఎట్ట గెలుచుకున్నాడు ఊరికి పొగడతోటి, అలాగే కృష్ణయ్యను పొందాలని కదా పాపం వీళ్ళ ప్రయత్నం అంతా. ఆ విధంగా పొగిడిందనమాట. పొగిడి చెప్తున్నారు, మీరు దానం చేస్తున్నారు, వస్త్రం చేస్తున్నారు, నీరు అలాగే అన్నం, మాకు దారకము పోషకము భోగ్యము అన్ని కృష్ణయ్యే కనుక ఆయనని ఇవ్వమని ప్రార్థన చేశారనమాట. అలా తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, సోదరులు ఉన్నారు, భార్య ఉన్నారు, భర్త ఉన్నారు, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, ఇలా అందరూ ఉన్నారు. వాళ్ళు ఏవో కొన్ని మాత్రమే చేయగలరు, అన్నీ మనకి ఇవ్వలేరు. కానీ సకలము ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ. అలా సకలము ఇచ్చేటటువంటి పరమాత్మను మాకు వసంగుము అంటూ వీళ్ళు ప్రార్థన చేశారనమాట. అలా ఎక్కడైనా
ఉన్నం సోరం పరుగు నీரும் తిన్నిం విత్తిలయం ఎల్లాం కన్నన్ అని నమ్మాల్ వాళ్ళు చెప్పారు కదా. మేము తిన్నా తాగినా భోగ్యమైన తాంబూలాదులను స్వీకరించిన అన్ని కన్ననే అని చెప్పినట్టుగా ఈమె కూడా చెప్పింది. ఈమె కూడా ఆళ్వార్ల పుత్రిక కదా, అలా చెప్పింది అనమాట. సరే, ఇదంతా బాగానే ఉంది, పొగుడుతున్నారు ఆయన్ను. చరిత్రలో ఎక్కడైనా నందగోపుడు ఇలా దానాలు చేశారని ఎక్కడైనా ఉందా అంటే లేదు కదా. అంటే ఇలా ఎందుకు లేదండి, ఇప్పుడు ఆయన చేస్తేనే కాదు, ఆయన ద్వారా చేసిన వాళ్ళు కూడా చేసినట్టే అన్నట్టు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఏమిటంట అంటే, అది ద్రౌపదికి వస్త్రదానం చేశారు కృష్ణ పరమాత్మ. ఎన్ని వస్త్రాలను ఇచ్చారో తెలియదు, వీళ్ళు లాగే కొద్ది వస్తూనే ఉన్నాయి. ఆమె అప్పుడు ప్రార్థన చేసింది, నన్ను కాపాడు. అప్పుడు ఆమె రాజ్యసభకు రాలేనటువంటి సమయంలో ఉన్నదామ. అయినా ఈ దుర్యోధనుడి యొక్క తమ్ముడు దుశ్శాసనుడు ఆమెను లెక్క చేయక మాటల్ని పట్టుకొని లాక్కొని వచ్చాడు. రావటమే మహా తప్పు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు, సభలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరి ముందు ఒలువలు వలచడం మహా నేరం. అలా నేరం జరుగుతున్న ఎవరు నోరెత్తకుండా ఉండటం ఇంకొక దౌర్భాగ్యం. అక్కడ ఈ కురుక్షేత్ర యుద్ధానికి ఇవన్నీ కూడా సన్నద్ధులు కారణాలు అయిపోయాయి అన్నమాట. అప్పుడు ఆమె ప్రార్థన చేసింది కృష్ణ పరమాత్మను, ఒలువలివ్వం. ఆమె ఏం ప్రార్థన చేసింది, నన్ను రక్షించమని ప్రార్థన చేసింది. ఆయన ఏం చేశారు, వచ్చారు చక్కగా. శంఖ చక్ర గదాపానే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతి అని వేడిన వెంటనే 2 చేతులు పైకి పెట్టి ఆమె వేడుకున్న వెంటనే కృష్ణ పరమాత్మ వేంచేశారు. చక్కగా ఆమెకు ఒలువలు ఇచ్చారు. ఆయన దుశ్శాసనుడు లాగుతూనే ఉన్నాడు, ఒలువలు వస్తూనే ఉన్నాయి. లాగి అంతటి రాసులు కూడా చాతగాక కూరుకున్నారనమాట. అలా అనుగ్రహించారు కృష్ణ పరమాత్మ వస్త్రాలను. అలా దానం చేశాడు. ఇక్కడ అదే కదా సబ్జెక్టు. అలా ఇచ్చారనమాట. ఆ వస్త్రాలన్నీ ఎలా ఉన్నాయంటే పరమాత్మ ఇచ్చినవి కదా, ఏదో మనం కట్టుకున్నది పేలగా ఉండి 10,000 పట్టు చీర పెడితే భలే పక్కన బాగా మెరుస్తుంది అనిపిస్తుంది, అలా ఉన్నాయట. వీళ్ళు ఏం చేశారు, తరువాత ఈ కౌరవుల భార్యలు 100 మంది కూడాను ఈ వస్త్రాలన్నీ తీసుకొని వాళ్ళ బీరువాళ్ళల్లో సర్దేసుకున్నారట. అంత భోగ్యంగా ఉన్నాయి. బీరువాళ్ళల్లో ఉండేటటువంటి వస్త్రాలన్నీ అందరికి దానం చేసేసి వీటిని బీరువాళ్ళల్లో పెట్టుకున్నారు. సరే, ఇలా పెట్టుకున్నారు, బాగానే ఉంది. తర్వాత ఏదో ఒక ఫంక్షన్లు రాజులు కదా జరుగుతూ ఉంటాయి, దానికి పోవడానికని వీళ్ళు బీరువాళ్ళు తీసి కట్టుకుందామని చూస్తే లేవు, అవి మాయమైపోయినాయి. కృష్ణయ్య మాయం చేసేసాడనమాట. అవి మాయమైపోయినాయి. ఇప్పుడు చూడండి, ఉన్నాయేమో ఇచ్చేశారు, కొత్త ఏమో మాయమైపోయాయి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఉన్నాయి పోయినాయి, వచ్చినాయి పోయినాయి. అంటే ఏదైనా దురాశ ఇలాగే చేస్తుంది అని తెలియచెప్పడం. అలాగా వస్త్రాలను దానం చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అలాగే రెండవది ఏమిటి, నీరు. యుద్ధ భూమి యందు ఆ రాజులు, ఆ యొక్క గుర్రాలు, ఏనుగులు, సైనికులు అందరూ కూడా దప్పికకు అల్లాడుతున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక బాణాన్ని వేసి చక్కగా నీరును పైకి తెప్పించారు, అందరూ తాగేశారు. అటువంటి నీటి దానం. ఇంకొకటి ఏమిటో తెలుసా, కాళింగుడి కథ తెలుసు కదా, ఆ కాళీయమర్ధనం జరగటం. ఆ యొక్క నీలకుంటలో వీడు ఉన్నాడు, వీడి వల్ల విషం కక్కుతున్నాడు, అవి తాగినటువంటి పశువులన్నీ చనిపోతూ ఉన్నాయి. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ కాళీయుడు శిరస్సుపై పాదాలు పెట్టి నాట్యమాడి వాడి అహంకారాన్ని అణచివేశాడు. అలా పాదుక ముద్రలు కూడా ఉన్నాయి కాళీయుడి తలపై. కృష్ణయ్య నాట్యం ఆడాడు కాబట్టి. ఎందుకు ఈ ముద్రలు ఇక్కడ చెప్పబడుతున్నాయి అంటే, గరుత్మంతుడు వీడు బయటకు వస్తే చంపేస్తానన్నాడు, పాము కదా తినేస్తాడు. అయితే అందుకని వీడు కాళీయుడు ఏం చేస్తున్నాడు, లోపలే ఉన్నాడు, తన ప్రవృత్తి విషమైనది కదా, అందుకని విషాన్ని కక్కుతూ ఉన్నాడు. సరే, కృష్ణ పరమాత్మ వాడిని వెళ్ళిపోమ్మన్నాడు. స్వామి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను బతకనీయడు, నేను ఇక్కడే ఉంటాను అని కోరాడు. కోరితే అప్పుడు ఏమైంది, ఏం చెప్పారో, నా ముద్రలు ఉన్నాయి నీ శిరస్సుపై, అందుకని నిన్నేమనడయ్యా, గరుడు వెళ్ళిపో అన్నారు. ఆ నీటినంతా పరిశుద్ధం చేసి మళ్ళీ మంచినీటిని ఆ రేపల్లె మొత్తానికి కూడా అనుగ్రహించినటువంటి స్వామి. అలా నీటి దానాన్ని ఇచ్చినటువంటి వాడు. ముందేంటి, వస్త్రదానం. 2, మూడోదేంటి, అన్నం. ఇది కూడా తెలుసు మీకు. దూర్వాస మహర్షి ఏం చేశారు కదా, అరణ్య వాసం చేసేటప్పుడు ధర్మరాజు వాళ్ళు అంటే పాండవులు దూర్వాస మహర్షి ఏం చేశారు, అది సమయం కాని సమయం. అప్పటికి అందరూ వాళ్ళు తిన్నారు. ఆ అక్షయ పాత్ర వినియోగించడం అయిపోయినది, కడిగి బోర్లించింది. అంటే ద్రౌపది కూడా ఆహారాన్ని స్వీకరించేసింది అనమాట. అప్పుడు వేంచేసేమన్నారు, 10,000 మంది శిష్యులు ఉన్నారు, మేమందరం నదికి వెళ్ళి స్నానాన్ని ఆచరించి వస్తాము, అంతలోపు
సంసిద్ధం చెయ్యండి, మేము భోజనం చేస్తాము అన్నారు. లేదని చెప్పడానికేమో ఆయన మహర్షి, ఉన్నాదని చెప్పడానికేమో ఈడ లేదు. పాపం ధర్మరాజు ఏం చేస్తాడు, తాలు ఊపేశాడు. ఈమె ద్రౌపదిని చెప్పాడు, ఇట్లా వీళ్ళు వస్తారు భోజనం సంసిద్ధం చేయమని. అయ్యో నేను కడిగి పెట్టేశానే, గిన్నెను బోర్లించేశానే అని ద్రౌపది విన్నవించుకున్నది. అయితే అప్పుడు కృష్ణ పరమాత్మను వేడుకుందామా, ఆయన వచ్చేశాడు. ద్రౌపది ఆ గిన్నె తీసుకురామ్మా అన్నాడు. తీసుకొస్తే ఎక్కడో ఒక రవ్వ ఆకుకూరంతా అతుక్కొని ఉంది. ఆ ఆకును తీసి నోట్లో వేసుకున్నాడు కృష్ణయ్య. ఏవని తేపేశాడు. అంటే ఇక్కడ పరమాత్మే కదా మనలో ఉండి జఠరాగ్నిని కలిగించి ఆకలిని కలిగించేవాడు పరమాత్మే. ఆయన కడుపు నిండిందంటే వీళ్ళకు కూడా కడుపు నిండేసిందనే అర్థం అన్నమాట. అలా ఆయన కలిగించేటప్పటికి అప్పుడు ఏమైంది, పిలవమన్నాడట. ఏం చెప్పారు, బావగారు పిలవండి వాళ్ళను భోజనానికి, సంసిద్ధం పిండి వంటలన్నీ అని. అప్పుడు ఏమన్నారు, వాళ్ళు రావాలి కదా బావా, వాళ్ళు రాంది మనం ఏం చేస్తామంటే, వాళ్ళు అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారు రావడానికి, కడుపు నిండా తిని ఎగబుస అంటానే అట్లా ఎగబుస పెట్టుకుంటూ ఆ నది ఒడ్డులో దొర్లుతూ ఉన్నారట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఏం భోంచేస్తారండి. అలా కృష్ణ పరమాత్మ అలా అన్నాన్ని కూడా వసంగాడు. అందుకే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం అంటూ భగవద్గీతలో తెలియచెప్పారు కదా. ఆయనే వైశ్వానరుడు, చక్కగా అగ్నిని పుట్టించి ఆకలిని కలిగించేవాడు. ఈయన కడుపు నిండింది, వాళ్లకు కడుపు నిండింది. అక్కడ అన్నదానం అయిపోయింది. ఇంకొక చోట కూడా యజ్ఞాలను ఆచరిస్తూ ఉన్నారు బ్రాహ్మణోత్తములు. అలా ఆచరించే సమయంలో కృష్ణ పరమాత్మ, ఆయనతోటి ఉండేటటువంటి మిత్ర బృందం అందరు అక్కడికి వచ్చారు. ఆ రోజు సద్దులు తెచ్చుకోలేదు. పాపం మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి వేస్తుంది. పిల్లలు కృష్ణ ఆకలి అంటున్నారు, కన్నయ్య ఆకలి అంటున్నారు. ఈయనేమో పాపం వాళ్ళ ఆకలి చూసి ఉండగలడా కృష్ణయ్య? అలా ఉండలేడు. ఏం చేశాడు, అక్కడ యజ్ఞం జరుగుతుంది వెళ్ళండి, అక్కడ ఎట్లయినా యజ్ఞం అవి జరిగినప్పుడు భోజనాలు పెడతారు కదా, అలా అన్న ఉద్దేశంతో పంపించారు. అక్కడికి వెళ్ళాడు కృష్ణ. వీళ్ళందరూ కూడా వెళ్ళి అడిగితే ఇంకా యజ్ఞం పూర్తి అవ్వలేదు, తరువాత పెట్టడం జరుగుద్ది అన్నారు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ కృష్ణ ఆకలి అంటున్నారు వీళ్ళు. ఈయన కృష్ణ ఈ ఉపాయం ఏం చెప్పాడు, ఆ యజ్ఞం చేసేదాని వెనక వాళ్ళ కుటీరాలు ఉంటాయి, ఆ కుటీరాల దగ్గరికి వెళ్ళు, అమ్మలైతే పెడతారు. ఎందుకంటే తండ్రి కంటే కూడా తల్లికి ఆకలి తెలుస్తుంది అని తెలియచెప్పారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగిన వెంటనే అయ్యో పిల్లలు ఆకలిగా ఉన్నారు అని వీళ్ళు వెంటనే గబగబా వండిన పదార్థం అంతా పెట్టేశారు వీళ్ళకు. వీళ్ళు చక్కగా తినేశారు. తర్వాత ఆ యజ్ఞాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో మనం యజ్ఞాన్ని చేస్తున్నాం కానీ అన్నము అని అడిగిన వాళ్ళకి మనం పెట్టలేదే, చేయవలసినది ఇది కదా అని వాళ్ళు పరమార్థాన్ని తెలుసుకుంటారు. ఇలా వస్త్రదానము, త్రాగునీటి దానము, అలాగే అన్నదానాన్ని కృష్ణయ్య చేశాడు. ఇక్కడ కృష్ణయ్య చేశాడంటే ఎలాగ చేసినట్టు, తండ్రి చేశారు కాబట్టి అలాగే ఈయన కూడా చేశారు. చెట్టు ఎవరు, కృష్ణయ్య. విత్తు ఎవరు, నందగోపుడు. ఇంత చెట్టు అయిపోయింది, దీనికి పుష్పాలు పండ్లు చక్కగా విరబూసాయి అంటే అదంతా ఎవరి ప్రతిభ, విత్తు ప్రతిభ. విత్తులు అవన్నీ ఉన్నాయి, అయితే సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ఇలా పెద్దగా పెరిగేటప్పటికి ఇది బాగా ప్రదర్శన అవుతుంది. అలాగే నందుడు అలా చేశాడు కాబట్టి పరమాత్మ కూడా ఈ విధంగా చేశారు అని తెలియచెప్తున్నారనమాట. అలా లోకములో స్త్రీలకు దానం చెయ్యరు. ఎందుకంటే అంతా అప్పుడు పెద్ద మగవాళ్లే బయటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ వృత్తి రీత్యానో ఉద్యోగ రీత్యానో సంపాదించి వచ్చేవాళ్ళు. ఇక్కడ చక్కగా వీళ్ళు వంట చేసి పెట్టేవాళ్ళు. ఆడవాళ్ళు త్వరగా బయటికి వెళ్ళరు కదా, ఆ విధంగా అన్నమాట. అలా వృత్తిరీత్యా అలా ఉండేది. ఇక్కడ మగవాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, అందుకని ఆడవాళ్ళకు దానాలు అనేది అక్కడ త్వరగా జరిగేవి కాదు, దానాలు పుచ్చుకునే వాళ్ళు కాదు స్త్రీలు. కానీ స్వామి, మేము ఆడవాళ్ళమైనా కూడా మాకు అన్ని ఆయనేనయ్యా సర్వస్వం, నువ్వు అన్ని దానాలు చేస్తున్నావు కదా, ఆయనను మాకు ఇచ్చావనుకో సర్వము ఇచ్చిన వాడవవుతావు అంటూ తెలియచెప్పారనమాట. అలా ధారక పోషక భోగ్యాలన్నీ కూడా నువ్వు దానం చేసినట్లుగా అవుతుంది, నాయకుడు అవుతావు, దానం చేసిన నాయకుడవు అవుతావు అని తెలియచెప్పారు. ఇలా ఆయన అనుమతించేశాడు. వీళ్ళు బాగా పొగుడుతున్నారు కదా, ఇంకా పక్కకు ఆయన నిద్రలేచారు. పక్కన ఎవరున్నారు, యశోదా పిరాటి ఉంది. యశోదా పిరాటిని నిద్రలేపుతున్నారు. ఏమని, కొంబనార్కెల్లాం కొజుందే కుల విలక్కే ఎంబెరుమాటి యశోదా అరివురాయ్.
ఏమని పిలుస్తున్నారు? అమ్మా, నువ్వు ముందుగా లేచి శ్రీకృష్ణుణ్ణి లేపాలి కదా. యశోద ముందుగా లెగవాలి. ఆ నందగోపుణ్ణి లేపుటకు వీరు ఏమిటి, నువ్వు కదమ్మ ముందు లేయాలి, తరువాత భర్త లెగవాలి. అదేమిటి వీళ్ళు ముందు నందుణ్ణి లేపారు, తర్వాత యశోద పిరాటిని లేపుతున్నారు అంటే, ముందు నందుడు కాపలాగా ఉన్నాడు, తర్వాత యశోద పిరాటి పవలించి ఉన్నది. అలా కాక ఇక్కడ యశోద పిరాటిని ఏమన్నా మంత్రము అనుకున్నాం. మంత్రాన్ని ఊరక లేపితే ఉపయోగం ఏమి, ఇచ్చే ఆయన కావాలి కదా, ఈయన ఆచార్యులు కదా, అందుకని ఆచార్యులను ముందు సంప్రదించి ఆ తర్వాత మంత్రాన్ని పొందుతున్నారు అనేటటువంటి భావన ఇక్కడ తెలియచెప్తుంది. అలాగే స్త్రీలలో ఉత్తమమైనటువంటి స్త్రీ యశోద పిరాటి. ఆ కులానికే మణి విளக்கై ఏమన్నారు? ఆ మణి లాంటిది. విளక్కి అంటే దీపం. ఆ కులానికే దీపం వంటి దానివమ్మా. ఆడవాళ్ల బాధ ఆడవాళ్లకే కదా తెలుస్తుంది, నువ్వు కృష్ణయ్యను మాకు ఇవ్వమని వీళ్ళు చెప్తున్నారనమాట. అలా కొజుందే అంటే ఏమిటి? స్త్రీల కొరత వీళ్ళు కోరుతూ ఉన్నారు. ఎలాగూ మాకు ఆయన్ను ఇప్పించు. ఎంబెరుమాన్ అన్నదేమో నందగోపుణ్ణి, ఇక్కడ ఈమెనేమో స్వామిని. ఎంబెరు మాట్టి స్వామి ఆయన, ఏమో స్వామిని అంటూ ప్రార్థన చేస్తున్నారు. ఇలా శ్రీకృష్ణుని ప్రసాదించినటువంటి స్వామినివి నీవు అవుతావమ్మా. నందగోపుడు ఏం చేశాడు? అన్నం దానం చేస్తున్నాడు, నీరు దానం చేస్తున్నాడు, వస్త్రం దానం చేస్తున్నాడు. నువ్వు అలా కాదు, సకలము ఇచ్చేటటువంటి కృష్ణయ్యనే దానం చేసిన దానం అవుతావు అంటూ ఆమెకు తెలియచెప్పారు. అయితే యశోద పిరాటట రోజుకు కృష్ణయ్యకు 8 సార్లు తినిపించేదట. అది ఏదన్నా కానివ్వండి, వెన్న కానివ్వండి, వండినవి కానివ్వండి, అలా 8 సార్లు ఆమె తినిపించేది. మరి గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుపై పట్టుకొని నిలబడి ఉన్నాడు 7 రోజులు. పాపం ఆమె అల్లాడిపోయిందట. తిండి లేదు, తిప్పలు లేదు. చిన్న పిల్లవాడు చిటికెన వేలుపై గోవర్ధన పర్వతాన్ని పట్టుకొని వీళ్ళందరినీ సంరక్షణ చేస్తున్నాడని తల్లి అల్లాడిపోయింది. పిల్లవాడు ఒక పూట తినకపోతే తల్లి అల్లాడుతుంది కదా, అలా అల్లాడిపోయి ఆ తరువాతట 7 రోజులు, రోజుకి 8 సార్లు, 7 8 56 ఇలా ఆరగింపు చేసిందట ఆ ప్రేమ కొద్ది. అలాగే ఇప్పటికీ కూడా కొన్ని క్షేత్రాలలో, బృందావనము, పూరి జగన్నాథ్ ఇలాంటి క్షేత్రాలలో అనేకమైనటువంటి పదార్థాలు ఆరగింపు చేస్తారు. అలా ప్రేమతోటి యశోద పిరాటి ఎలా ప్రేమతోటి చేసిందో వాళ్ళు కూడా కృష్ణయ్యకు ఆ విధంగా చేసి పెట్టేటటువంటిది ఉన్నది ఇక్కడ కూడా. అలా గోవులను ఎట్లా చెప్తున్నారు? అమ్మా, నందగోపుడు మేల్కున్నారు. నందగోపుడు లేచిన తర్వాత నువ్వు పడుకోవటం బాగుంటుందా అంటే, భర్త లేచాక భార్య లెగవాలి కదా, అలా కూడా తగదు, అది నీ ప్రియానికి తగినటువంటిది కాదు, లెగు అని చెప్పకుండా అది బాగుంటుందా అంటే గుర్తు చేయటం అన్నమాట. తరువాత అరివురాయ్, తెలివిని తెచ్చుకో. అమ్మను ఇప్పుడు స్వామినేమో నందగోపుణ్ణేమో ఆచార్యుల భావం చేశారు, నిద్ర లెగవమని ప్రార్థన చేశారు. ఇక్కడ యశోదానేమో అరివురాయ్ అంటున్నారు, తెలివి తెచ్చుకో అని. ఈమె నిద్ర లెగవమని చెప్పట్లేదు. ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా జాగరూకతతోటి ఉంటుంది. బిడ్డడి దగ్గర పడుకున్నా కూడా అలర్ట్ గా ఉంటుంది తల్లి, ముద్దు నిద్ర పోదు బిడ్డడి దగ్గర, అట్లా ఉంటుంది. అందుకని అమ్మని ఎప్పుడు నిద్ర లేపనక్కరలేదు, ఒక జాగరూకతతోటి ఉంటుంది. కాబట్టి తెలివి తెచ్చుకో అంటే, అమ్మాయి మేము ఆడపిల్లలం కదా, ఈ సమయంలో వచ్చాము కదా, అందుకని నువ్వు తెలివి తెచ్చుకొని మాకు కృష్ణయ్యనివ్వు అని తెలియచెప్పడం ఇండైరెక్ట్ గా. సరే, మేమేమి ఇతర ఫలాలను కోరి రాలేదు. వాళ్ళేం ఫలాన్ని కోరి రాలే, కృష్ణయ్యను పొందటం కోసమే, సంశ్లేషణ కోసమే వచ్చి ఉన్నారు. ఆ దేవతలు ఏమో ఇతరమైనటువంటి ప్రయోజనాంతరాలన్నీ కోరుకున్నారు. ఇప్పుడు యశోద ఏమనింది? వీళ్ళు అడిగారు, ఆమె కూడా లెగిచింది, అంటే లేచినట్టు భావన. తర్వాత అక్కడ ఎవరు పవళించి ఉన్నారు? కృష్ణ పరమాత్మ, బలరాముడు అనుకున్నాము. అలా దుప్పటి కప్పుకొని ఉన్నారు వాళ్ళు. పాదం కనపడుతుంది. ఆ పాదం ఎలా ఉంది? ఎర్రగా కందిపోయినట్టు కనపడుతుంది అనమాట. మనకు ముందటి పాసరంలోనే ఆండాళ్ళ తల్లి తెలియచెప్పింది, ఓంగియుడగలందా ఉత్తమన్ పేర్పాడి 3వ పాసరంలో తెలియచెప్పింది కదా, అంత లోకాలను కొలచి ఈ పాదాన్ని అందరి శిరస్సులపై పెట్టావని. అలా రాళ్ళనక, రప్పలనక, గుట్టలనక పాపం పాదాన్ని చాచి పెట్టాడు కాబట్టి ఎర్రగా కందిపోయింది అని ఓంగియుడగలంద పాసరంలో తెలియచెప్పింది. ఎలా పెట్టాడట ఈ శిరస్సులపై కూడా అంటే, తల్లి మాడిపై ఆమ్దం ఎట్లా పెడుతుందో తడి ఆరనట్టుగా ఆ విధంగా పెట్టాడట పరమాత్మ. చూడండి బిడ్డలపై ఎంత ప్రేమ. అసలు లోతుగా చూసుకుంటే పరమాత్మ మనకు భయం అవేమన్నా ఉంటాయా? అసలు ఏమీ ఉండవు. అలా పెట్టాడు.
మరి ఇప్పుడు చెప్పేటటువంటి పాదం ఏమిటంటే పైన చాచినటువంటి పాదం. అప్పుడు యోగియులుగలందలో కింద భూమిపై కొలిచినటువంటి పాదం, ఇప్పుడు పైకి చాచినటువంటి పాదం అన్నమాట. అది ఎలాగూ ఆకాశాన్ని చీల్చుకొని పైకి వెళ్ళిపోయింది కదా బ్రహ్మలోకం దాకా. ఇప్పుడు మనం ఈ ఒక 10 నిమిషాల సమయం ఉందంటే ఈ గుడి ప్రదక్షిణం చేస్తాం, ఒక 4 ప్రదక్షిణాలు చేసే సమయం అనుకుందాము. అదే ఆ 4 ప్రదక్షిణాల సమయంలో ఒక 40 చేస్తే ఎలా ఉంటుంది? అల్లుపు వచ్చేస్తుంది, చాతగా అన్నట్టు అయిపోతుంది. మరి పరమాత్మ కూడా ఎంత స్పీడ్ తోటి పెరిగిపోయాడు, పాదం ఎంత పెద్దగా చాచేశాడు. మరి ఆయనకు కూడా అలా ఎర్రగా కందిపోయిందట పాదం. అలా కందిపోయినటువంటి పాదాన్ని చూసి, అయ్యా మేమేమో ఏ ప్రయోజనాన్ని కోరలేదు, వాళ్ళేమో ప్రయోజనాన్ని కోరి, అయ్యా నా ఇంద్ర పదవి నాకు కుజ్జిపోతుంది అంటే నువ్వు వామనుడిగా వచ్చేసి త్రివిక్రముడిగా మారిపోయి వాళ్లను రక్షణ చేశావు. నేను ఏమి ప్రయోజనం కోరలేదయ్యా, నువ్వు మమ్మల్ని కాపాడవయ్యా, మమ్మల్ని రక్షించవయ్యా, నీ దగ్గరికి చేర్చుకోవయ్యా అంటే నిద్ర లేచి రావేమిటి అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారన్నమాట. అలా ఉంబర్ కోమానే ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవతలకు రాజు, నిత్య సూరులకు రాజు ఈయన పరమాత్మ. అటువంటి ఆయన అలా ఉండేటటువంటి ఆయన ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాత్సల్య గుణం కొద్ది దేవతలకు సింహాసనాదుల్ని వసంగటం కోసం. అంత సౌలభ్య గుణం కలిగిన వాడివి కదా, అంటే ఇక్కడ వాత్సల్య గుణం, అంత వాత్సల్య గుణం కలిగిన వాడివి కదా, మరి మేము పిలుస్తుంటే వినపడట్లేదా, ఏమైపోయింది ఆ వాత్సల్య గుణం అంతా అని ప్రశ్నిస్తున్నట్టుగా కోరుతున్నారన్నమాట. ఊరంగా దెజుందిరా నిద్రపోక లేచి రమ్ము అంటే నిద్ర నుండి లేచి రావయ్యా, మీ దర్శనం కోసము మేమిక్కడ వేంచేసి ఉన్నాము. ఏమిటి ఇంకా లేచి రావు? మేము అప్పటిలాగే ఉన్న త్రివిక్రముడిగా పెరిగిపోయి వస్తావా ఏమిటి? ఏం అక్కర్లేదులే, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా లేచి ఇక్కడికి వస్తే చాలు అన్నట్టుగా తెలియచెప్తున్నారు. ఇంకొక అర్థం ఉరంగా దెజుందిరాయ్ అంటే మమ్మల్ని నిద్ర నుండి లేపి ఏం చెప్పారీనా, మీరు నిద్ర నుండి లెగిచి రాండి, నేను పరై అనేటటువంటి వాయిద్యాన్ని మీకు ఇస్తాను అని తెలియచెప్పాడు కదా. మమ్మల్ని ఏమో నిద్ర లేకుండా లేచి రమ్మన్నావు, నువ్వేమో చక్కగా నిద్రపోతున్నావు, నువ్వు లేచిరావు. ఆనాడు శ్రీరామచంద్రుడు సీతమ్మను ఎడబాపి నిద్రే పోలేదయ్యా, నీకేం లే చక్కగా నిద్రపోతున్నావు, ఈనాడు నీకేం పర్వాలే, ఇటు తల్లి ఉంది అటు నప్పెన్నై పిరాటుంది, చక్కగా నిద్రపోతూ ఉన్నావులే. ఇట్లా చెప్పినా కూడా ఆయన నిద్ర లేచి రాలేదు. అయితే ఇక్కడ దేవకికి ఒక భావన కలిగిందట. ఏం భావన? చిన్నపిల్లవాడి కృష్ణయ్య అందరూ అమ్మేది నానేది అని అట్లా అడుగుతుంటే ఆ పిల్లలు ఏం చేస్తారు? ఇలా చూపిస్తారు, నాననంగానే నందగోపుణ్ణి చూపిస్తున్నారు. అప్పుడు దేవకి అనుకుందటను, ఊరక కన్నాము కానీ నానా అనంగానే మా రాజును చూపించే భాగ్యం మాకు కలగలేదే, అది పొందలేకపోయామే అని ఆమె బాధపడింది. అయితే ఆ బాధపడటానికి కూడా వెనక ఒక వృత్తాంతం ఉన్నది. ఏమిటంటే వీళ్ళు 3 జన్మల్లో మీరు మాకు బిడ్డడుగా పుట్టాలి అని కోరుకున్నారు. అప్పుడు కోరినప్పుడు వాళ్ళ పేర్లు ఏమిటి అంటే సుతుడు, పృష్టి. బాగా తపస్సు చేశారు. తపస్సును ఆచరించి ఏమైనా కావాలి కోరుకో అంటే, స్వామి మాకు 3 జన్మలలో నువ్వు బిడ్డగా పుట్టాలి అని కోరుకున్నారు. అలా కోరుకుంటే ఆ సుతుడు పృష్టికి సంతానం కలిగింది. ఎవరు ఆయన అంటే పృష్టి గర్భుడు ఆయన పేరు. ఆయన పుట్టాడు లేదు, తర్వాత లేదనమాట. అలాగే ఇంకా కశ్యప ప్రజాపతి అదితికి సంతానం ఎవరు? వామనుడు. వామనుడు కశ్యప ప్రజాపతికి అదితికి కలిగినటువంటి సంతానం. ఆయన కూడా ఎన్నేళ్ళు ఉన్నాడు? ఒక 5 ఏళ్ళు ఉన్నాడేమో అంతే. తర్వాత మళ్ళీ త్రివిక్రముడిగా పెరిగిపోయాడు, అవతారం చాలించడం జరిగిపోయింది. అలా వీళ్ళు పుట్టాలి అని కోరుకున్నారు, అలా పుడుతున్నారు, వెళ్తున్నారు. ఈ జన్మలో ఏమిటి? నందుడు, దేవకి వీరికి సంతానం పుట్టారు. వెంటనే ఎక్కడికి చేరారు? యశోదా పిరాటి దగ్గరికి చేరారు. అంటే వీళ్ళు పుట్టాలి అని కోరుకున్నారు కాబట్టి పరమాత్మ పుట్టాడు. అయితే మా దగ్గర నువ్వు ఉండాలి అని కోరుకున్నటువంటి దంపతులు ఉన్నారు. వారు ఎవరంటే అష్టమ వసూళ్లలో చక్కగా ద్రోణుడు, ధర. ఈ దంపతులు పరమాత్మను ఆయన తపస్సు చేశాడు, మా దగ్గర మీరు ఉండాలి స్వామి అని. ఆ తపస్సుకు మెచ్చి ఆయన సరే ఉంటాను అన్నాడు. ఆ యొక్క ద్రోణుడు, ధరే ఈరోజు ఈ యశోద, నందగోపులు. అందుకని వీళ్ళ దగ్గర పెరిగాడు. అలాగే కంసుడు కూడా ఎలా
అష్టమ గర్భంలో ఉన్నటువంటి వాడి చోటు నీకు చావు ఉన్నది అని తెలియచెప్పారు. ఈ అష్టమ గర్భాన్ని ఛేదించాలని వీడి ప్లాను. ముందు పుట్టిన 6 మందిని కూడా పాపం పుట్టుతున్నారు, నేలకేసి కొడుతున్నాడు, సంహరిస్తున్నారు. ఇలా జరిగిపోయింది. 7వ గర్భంలో ఏం జరిగిందంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆ పిండాన్ని ఆ రోహిణి గర్భములో ఉంచటం జరిగింది. రోహిణి ఎవరు అంటే ఈ నందగోపుడి భార్య, ఇంకొక భార్య. అలా సంతానాన్ని పొందారు. ఆయనే బలరాముడు. ఆయనే బలరాముడు. తరువాత ఎవరు? ఆడపిల్ల పుట్టింది, కృష్ణయ్య. తర్వాత కృష్ణయ్య పుట్టాడు. ఇలా ఆ ఆవిడ లెక్క ఎట్లా పుట్టిన వాళ్ళని లెక్కేసుకున్నాడు. ఇక్కడ ఏమైంది? గర్భం లెక్కబడింది కదా, అందుకని కృష్ణయ్య మనకు దక్కాడు అని తెలియచెప్పడం అన్నమాట. ఆ విధంగా ఈ విధంగా కృష్ణయ్య అందాడు చక్కగా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మేము ఎందుకు వచ్చామో తెలుసా స్వామి? ఆయనకు మంగళాశాసనం చేయటానికి వచ్చాం. మేమే ప్రయోజనాలను కోరి రాలేదు అంటే ఇక్కడ శంపొర్కచ్చలడి బలదేవా, ఆ బలదేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే కృష్ణయ్యను లేపారు, ఆయన లెగవలేదు. పాదాన్ని చెప్పారు కదా, అన్ని లోకాలను కొలచినటువంటి పాదం వచ్చి మమ్మల్ని దగ్గరికి 1 అడుగు 4 అడుగులు వేసి రాలేవా అని పాపం ప్రార్థన చేశారు. అయినా ఆయన రాలేదు. రాకపోతే పాదానికి కడియం కనపడింది. ఇంకొక పాదానికి కనపడితే బలరాముడికి కడియం ఉంటుంది. ఆ కడియం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నామే బలరాముడు ఇక్కడ రోహిణి గర్భంలో ఉన్నాడు అని. అలా ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా సంహరించబడ్డారు. ఈయన పాదం పెట్టిన తర్వాత కృష్ణయ్య మనకు దక్కాడని ఆయన పాదానికి మంచి బంగారు కడియం వేసి పెట్టుకున్నారనమాట. ఏదో చెప్తున్నా, మీరు అడుగు పెట్టాక బాగా కలిసి వచ్చిందండి అన్నట్టుగా ఈ బలరాముడు వచ్చాకే కృష్ణయ్య మనకు దక్కాడు. ఆ ముందున్నటువంటి సంతానం అంతా దక్కనే లేదు కదా, అందుకని ఆయనకు ఆ కడియాన్ని ధరించినటువంటి బలదేవుడు అనేటటువంటి నామంతో ఇక్కడ ఉచ్చరించడం జరుగుతుంది. అలా ఆయనను కూడా నిద్రలేపుతున్నారు. ఎందుకంటే కృష్ణయ్య నిద్రలేపారు. మన్నను నిద్రలేపకుండా నా కాడికి వచ్చారు కాబట్టి అందుకని నేను లెగవట్లేదేమో అని ముందుగా బలరాముణ్ణి నిద్రలేపుదామని బలరాముణ్ణి నిద్రలేపుతున్నారు. అయ్యా, బాగా బంగారు కడియం ధరించి ఉన్నటువంటి స్వామి అని చక్కగా నిద్రలేపుతున్నారు. ఎలా అట? ఈ బలరాముడు తెల్లగా ఉంటాడు. బలరాముడు ఎవరండి? ఆదిశేషుడే కదా. మనం ఏం చెప్పుకున్నాం? కృతయుగంలో ఆదిశేషుడు, త్రేతాయుగంలో లక్ష్మణస్వామి, ద్వాపర యుగంలో బలరాముడు, కలియుగంలో రామానుజులు. మరి ఆయన ఎలా ఉన్నారైనా? తెల్లగా ఉన్నారు. ఈ కృష్ణయ్య ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. బాగా వెన్నలు అన్ని యశోద బాగా పెట్టింది కదా, అందుకని ఏనుగు అన్నారనమాట. అది తెల్లేనుగు, ఇది నల్లేనుగు. పెరియాల వాళ్ళు అదే కదా చెప్తున్నారు, తెల్లేనుగు వెంట నల్లేనుగు పోతుంది అని. అన్నదమ్ములు 20 ఆడుకోవడానికి వెళ్తూ ఉంటే తెల్ల ఏనుగు వెంబటి నల్ల ఏనుగు పోతుంది అని తెలియపరుస్తారు. అలా ఉన్నారు వారిద్దరు కూడా. ఎలా అట వీళ్ళు అంటే, ఉంబియుం నీయుంగురంగేలో, నువ్వు మీ తమ్ముడు ఇద్దరు నిద్రలేకవండి. అంటే ఇప్పుడు పక్కన వాడు పడుకున్నాడు అనుకో, వీడు దుప్పటెత్తి ఇలా చూస్తాడు, అన్న లేయలేదులని వీడు పడుకుంటాడు. వాడు చూస్తాడు, తమ్ముడు లేయలేదని వాడు. ఇది సహజంగా లోకంలో జరిగేటటువంటిది అనమాట. అలా ఉంటుంది. అలా వీళ్ళిద్దరూ కూడా లెగవలేదు. అందుకని చెప్పింది, నువ్వు లేచి మీ తమ్ముడిని లేపయ్యా, ఊరక నిద్రపోవటం కాదు అన్నట్టుగా చెప్పింది అనమాట. అయితే ఈ కృష్ణుడు మంచి నేర్పరితనం, అన్న వెంట ఉంటాడు. అప్పుడు ఎలాగైతే రాముడు వెంట లక్ష్మణుడు ఉన్నాడో, ఇప్పుడు కృష్ణుడు వెంట బలరాముడు, లేదా బలరాముడు వెంట కృష్ణుడు ఉండేటటువంటిది. ఈ బలరాముడిని కూడా వీళ్ళు ఆచార్యులాగా భావన చేస్తున్నారు. ఎందుకంటే ఈయన నిద్రలేపడానికి వీళ్ళందరినీ నిద్రలేపుకుంటూ వెళ్తూ ఉన్నది కదా. ఆ బలరాముడు ఎటువంటి వాడంటే వీళ్ళకి బాగా అనుకూలంగా ఓర్పుగా సమాధానాలు చెబుతాడనమాట. ఈ కృష్ణ ఏం చేస్తాడు? ఈ గోపికలందరితోటి కూడేసుకుని వాళ్ళతోటి ఆడుకొని, వాళ్ళు ఎలాగట ఇంకా టయాన్ని మర్చిపోయి, లఘుపోవాలని మర్చిపోయి ఇంకా ఈయన లీలల్లో ఆడుతూ పాడుతూ ఉంటారనమాట. అమ్మ బాబాయ్, వీళ్ళు ఇంకా ఉన్మత్త స్థాయికి భావన చేసి ఆయన వెళ్ళిపోయేవాడు, మాయమైపోయేవాడు. వీళ్ళేమనుకునేవాళ్ళు, ఎప్పుడు ఇంతే, అంత ఆటలు ఆడదామంటాడు, బాగా ఆట ఆడుకునేటప్పుడు వెళ్ళిపోతాడైనా అని వీళ్ళ కోపం వచ్చేది. కోపం వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు కోపడుతుంటే బలరాముడు వచ్చేవాడట. ఓర్పుగా చెప్తాడు. ఆచార్యులు చెప్తారు కదా మంచి మాటలు, ఆ విధంగా ఓర్పుగా చెబుతాడు.
ఏం లేదు, ఉరకట్ల వెళ్ళాడు అంతే. కృష్ణయ్య వస్తాడు, మీరు చక్కగా ఆడుకోండి, కృష్ణయ్య వచ్చేస్తాడు, నేను చెబుతానులే అని వీళ్ళకు ఓర్పుగా సమాధానం చెప్పేవాడు ఈ బలరాముడు అన్నమాట. అందుకని ఆ బలరాముడిని కూడా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మాకు ఆచార్యులు వంటి వారు మీరు కృష్ణయ్యను అందించండి అని. అప్పుడు బలరాముడు ఒక ఉపాయం చెప్పాడు. ఏమిటట? కృష్ణయ్య ఇక్కడ లేదు, ఇక్కడ చూసింది నా పాదాలే, ఒకటి ఇటు చాచింది, ఒకటేమో కడియం పెట్టబడి ఉంది. ఆయన లేడు, ఆయన ఎప్పుడో నప్పిన్నై పిరాటి భవనంలోకి ఏం చేశారు అని క్లూ ఇచ్చాడనమాట. అంటే మీరు వెళ్ళి నప్పిన్నై పిరాటి భవనం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కృష్ణయ్యను నిద్ర లేపుకోండి అని క్లూ ఇచ్చేశాడు. అది ఎప్పుడు? రేపటి పాసురంలో జరుగుతుంది. ఈరోజు క్లూ ఇచ్చారు అంటే ఈరోజు ఎవరెవరు నిద్ర లేపబడ్డారు? నందగోపుడు, యశోద, బలరాముడు. అవునా? నందగోపుడు ఎవరు? ఆచార్యులు. యశోద ఎవరు? మంత్రము. వీళ్ళిద్దరిని ఇంకొక బలరాముడు. ఈ విధంగా ఈరోజు నిద్ర లేపారు. నిన్నేమో సమాశ్రయణం అయ్యింది జీవుడికి. సమాశ్రయణం అయిన తరువాత ఆచార్యుల దగ్గరికి వచ్చారు. ఆచార్యులు ఉపదేశం చేశారు. ఎవరు ఆచార్యులు అంటే నందగోపుడు. ఆ మంత్రం ఏమిటి అంటే యశోద. ఈ పొందిన వారు జీవాత్మలు. అంటే మనందరి గురించే కదా అమ్మ చెప్తుంది. అక్కడ అసలు ఎన్ని చిన్న చిన్న పదాలు వాడేది, ఏదో గొల్ల కులంలో ఉండేటటువంటి గోపికలు మాట్లాడేది, అవేమి సంస్కృతం కాదు. ఆ చిన్న పదాలలోనే ఇంత గూఢార్థాన్ని దాచి మనకు అమ్మ అనుగ్రహిస్తుంది. ఎంత గ్రహించినా కూడా తరగనే తరగదు. ఎన్ని విధాలుగా తిరుప్పావైని చెప్పుకున్నా కూడా ఇంకా అర్థం వస్తూనే ఉంటుంది. అలాగా చిన్న పదాలలో ఇంత భోగ్యమైనటువంటి అర్థం. జీవుడు తరించాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? ఆచార్యుని ఆశ్రయించాలి. ఆయన ద్వారా మంత్రాన్ని పొందాలి. ఆ మంత్రానికి అధీనుడైనటువంటి పరమాత్మను పొందుతాము అంటూ ఆ మధ్యలో ఇంకొకటి ఉంది కదా, లక్ష్మీ పిరాటిని ఆశ్రయించాలి, ఆమె పురుషకారిని. అది రేపటి రోజు నుంచి ఒక 2-3 పాసురాలలో చక్కగా ఆ పురుషకారిని ఆశ్రయించి ఆమెతోటి కలిపి కృష్ణయ్యను లేపుతున్నట్టుగా మనకు ఆండాళ్ తల్లి భోగ్యంగా అనుగ్రహించబోతుందన్నమాట. అలా భాగవతుల సంశ్లేషణాన్ని ముందు తెలిపి ఆ తర్వాత ఆచార్యుల్ని, ఆ తర్వాత మంత్రాన్ని, ఆ తర్వాత పిరాటిని అందరూ కలిసి గోష్ఠిగా పరమాత్మను పొందేటటువంటిది. అది తిరుప్పావై. అంత భోగ్యంగా మనకు అనుగ్రహిస్తుంది. స్వతంత్రుడైనటువంటి పరమాత్మ కూడా వీళ్లకు ప్రేమతోటి వీళ్లకు పరతంత్రుడయ్యేలాగా ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. అలా శోభాయమానం కలిగినటువంటి పాదము అన్నారు. ఎందుకట? ఆ బంగారు కడియాన్ని ధరించి ఉన్నది, ఆ కడియం మెరుస్తూ ఉన్నది, ఈ పాదము శోభను సంతరించుకొని ఉన్నది. అటువంటి పాదము కలిగినటువంటి బలదేవా ఆచార్యులా మీకు నమస్కారం అని వీళ్ళు ప్రార్థన చేస్తే ఆయన క్లూ ఇచ్చాడు, అక్కడ ఉన్నారు, మీరు వెళ్ళండి అని. అది భోగ్యంగా మనకు ఆండాళ్ తల్లి ఇందులో మనకు తెలియచెప్పేటటువంటి రహస్యం. ఈ ద్రోణుడు, ధర, ఇలాగా అష్టమ వసూలు అని చెప్పుకున్నాం కదా, ఇవి చాలా కథ ఉంది. కాకపోతే మనకు కాబట్టినంత వరకే ఇందులో చెప్పుకోవటం, మన సమయానికి తగ్గట్టుగా చెప్పుకోవటం జరుగుతుంది. ఓకే, ఈరోజు నిన్న నామం ఏమి చెప్పుకున్నాం? సేవించుకున్నారా? దివ్యదేశం. ఈ రోజు నామం ఏమిటి? ఏం సేవించుకున్నాం? ఇప్పుడు పాశ్రంలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మొత్తం. ఉంబర్ కోమానే అంటే నిత్య సూర్యులకు ప్రభువా, దేవాది దేవా అని కదా అమ్మ ప్రార్థన చేసింది పాశ్రంలో. అదే నామాన్ని మనం పలుకుదాం. మనం ఉంబర్ కోమానే అని పలకలేకపోతే నిత్య సూర్యుడికి ప్రభువా, లేకపోతే దేవాది దేవ ఏదైనా పలకవచ్చు. అది కాకపోతే తమిళ్, ఇదేమో తెలుగు, అంతే. ఉంబర్ కోమానే నామం. ఈరోజు దివ్యదేశం ఏమిటి? దివ్యదేశం శీర్గాలి. ఈ దివ్యదేశాన్ని సేవించుకుందాం. అలా ఈ జీవుడు ఉజ్జీవింపబడటానికి ఆమె ఇలాగా అంటే జోడించి చెప్పడం, మామూలుగా చెప్పుకుంటూ గోపబాలికల్లాగా ఆ జీవుడు ఉజ్జీవించాలంటే వేటిని ఆశ్రయించుకుని వేటిని పొందుతూ వేటిని తొలగించుకుంటూ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అని చెప్పుకున్నాం. అంటే ఈ 10ని కూడా ఒడిసి పడితే మన గ్రిప్పులో పెట్టుకుంటే భగవంతుడు దర్శనమిస్తాడు అని కోవెల దర్శనాన్ని తెలియచెప్పింది. అలాగే సంప్రదించవలసినటువంటిది ఎవరిని, ఎవరి ద్వారా మనం వెళ్తే పరమాత్మ స్వీకరిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియచెప్పింది. అందుకనే శ్రవణం చేస్తూనే ఉండాలి.
కాలక్షేపాలు వింటూనే ఉండాలని మన పెద్దలు అనుగ్రహించేది అందుకే. అయితే కాలక్షేపానికి ఒకటి ఉందిలే, యముడు కూడా రాడు కాలక్షేపం జరుగుతుంటే అనేది ఒకటి. ఇంకొకటి ఏమిటట, కాలక్షేపం వింటూ ఉంటే ఎవరు వస్తారు? నిద్రదేవత వస్తుంది. చక్కగా మన ఇంట్లో అయితే బెడ్ కావాలి, మంచం కావాలి, ఫ్యాన్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇక్కడనుక ఏం అక్కర్లా, నిద్రదేవత ఆవరిస్తుంది. ఎందుకంటే భాగవతంలో చెప్తారు, భాగవతంలో అందరూ చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఎవ్వరు లేరయ్యా, అందరు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, నాకేమో నిద్రదేవత పని నప్పచెప్తివి, నేనెవరికి పట్టేది? అందరూ కర్మజీవులే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, నేనెవరికి పట్టాలి అంటే ఎవరైతే భాగవతాలు కాలక్షేపాలు వింటూ ఉంటారో వాళ్ళకు పట్టమన్నాడు ఆయన. అందుకని ఇక్కడ పరుపు అక్కర్లా, ఫ్యాన్ అక్కర్లా, మెత్తనక్కర్లా, శుద్ధి అక్కర్లా, నిద్ర వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మీరందరూ కూడా నిద్రదేవతను పక్కన పెట్టి మీరు వింటున్నారు అంటే భోగ్యంగా పరమాత్మ అనుగ్రహం మన గోష్ఠిపై ఉన్నది. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి. భాగవత గోష్ఠికి దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. కృష్ణాయన రాధా మరొకసారి కృష్ణాయన రాధా.